చికెన్ని మనం సండేనే తెచ్చుకోవాలా ఏంటి? ఇలా చికెన్తో పచ్చడి పట్టుకుంటే ప్రతిరోజు మనం చికెన్ని టేస్ట్ చేయొచ్చండి. కూరలు లేనప్పుడు ఇంట్లో చికెన్ పచ్చడితో తింటే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి, ఎవరైనా చేయగలరు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. నేను అరకిలో చికెన్ తీసుకున్నానండి. 2 గంటల ముందు కొంచెం పసుపు ఉప్పులో నానబెట్టాలి. నీట్గా వాష్ చేసుకొని దాంట్లో పసుపు నూనె వేసి బాగా కలిపి వేడెక్కిన బాండీలోకి దాన్ని పెట్టాలి. ఇలా నీరుతో మగ్గాలన్నమాట. మనం మసాలా కోసం దినుసులన్నీ బాండీలో వేసుకొని బాగా వేయించాలి. ఇలా బ్రౌనిష్గా వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు నీరు కూడా ఇంకిపోయింది కదా. తర్వాత వేరే బాండీలో ఒక 1/2 కిలో మటుకు ఆయిల్ తీసుకొని ఈ చికెన్ మొత్తం దాంట్లో పెట్టండి. ఇలా వేసినాక కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్గా వచ్చేదాకా వేయించాలి. మరి ఇంకొంచెం రెడ్గా వస్తే కనుక ముక్క అనేది గట్టిపడుతుంది. ఇలా వేగినాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 6-7 స్పూన్లు కారం, సరిపడినంత ఉప్పు, మనం దంచుకున్న గరం మసాలా ఇలా మొత్తం వేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ కొంచెం సేపు ఇట్లా వేయించాలి. ఇలా వేగడం వలన ముక్కల్లోకి కొంచెం ఉప్పు, పసుపు, గరం మసాలా అనేది పడుతుంది. ఇలా వేగినాక ఒక నిమ్మకాయ పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మకాయ నీళ్లు కూడా దాంట్లో పోయాలి. ఇలా వేసినాక ఇంకొంచెంసేపు తిప్పుకుంటే అంతే, మన టేస్టీ చికెన్ పికిల్ రెడీ అయిపోయింది.